హాయ్ అండి. ఈ వీడియో అయితే చూసారు గదా! ఇది కంప్లీట్‌గా ఏఐతో అయితే జనరేట్ చేసిందనమాట. ఈ మహాశివరాత్రికి మీరు గూడా ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకొని వాటిలనైతే వాట్సాప్ స్టేటస్‌లుగా, యూట్యూబ్‌లో వీడియోలుగా అయితే అంటే షార్ట్ వీడియోలుగా అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. దీనికి మీకు చదువే రావాల్సిన పని లేదు. లేదు నాకు ఏఐ వాడడం ఇదంతా ఏమీ తెలీదు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ తర్వాత అప్‌లోడ్ చేసే స్క్రీన్ రికార్డర్ కంప్లీట్‌గా అయితే చూసారంటే, మీకు ఖచ్చితంగా ఇలాంటి మీకు నచ్చినట్టు అంటే నేను చెప్పినట్టు గాదు. అందరూ ఏం చెప్తారంటే ఇలాంటి ఏఐ జనరేటెడ్ వీడియోలకి నేను ప్రాంప్ట్ ఇస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ప్రాంప్ట్‌లు పెడతాను. నా ఛానెల్‌ని ఫాలో చేయండి. అది ఇది అని చెప్తారు. అట్లా గాదు. వాళ్ళు చేసిన వీడియో కాదు. నేను చేసింది ఒక ఎగ్జాంపుల్. దాన్ని చూసి మీకు నచ్చినట్టు మీరు ఆ స్వామివారితో ఎట్లా ఒక వీడియో జనరేట్ చేసుకోవాలో అట్లా మీరైతే జనరేట్ చేసుకోవచ్చనమాట. నేనైతే దీన్నైతే సింపుల్‌గా అయితే జనరేట్ చేశాను. జస్ట్ ఏమి లేదు. కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తే అర్థమైపోద్ది. నేనైతే క్లియర్ కట్‌గా అయితే చెప్పాననమాట. మీరు స్క్రీన్ రికార్డర్ అయితే డీటెయిల్‌గా చూడండి. చూసి దాన్నైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీ వీడియోనైతే అప్‌లోడ్ చేసేసుకోండి. మీకైతే వీడియో ఖచ్చితంగా వచ్చిద్దనమాట. మీరు దాన్నైతే వాట్సాప్ స్టేటస్‌లో లేదంటే యూట్యూబ్ ఛానెల్‌లో ఎట్లయితే అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. మరి ఇంకా స్క్రీన్ రికార్డ్ చూసేయండి. మీరైతే గూగుల్‌లో ఇట్లా ఉండిద్ది కదా! మైకొత్తేసి చాట్ జీపీటీ ఇలా అయితే చెప్పండి. ఫస్ట్ వచ్చే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ కింద కూడా మైక్ ఉండిద్దనమాట. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చింది చెప్పండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మహాశివరాత్రికి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. దానికైతే నాకు ఇమేజెస్ కావాలి. ఫస్ట్ ఇమేజ్‌గా అభిషేకం చేస్తున్నట్టు ఇవ్వు అని చెప్పాననమాట. చెప్పేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటది. దాని మీద నొక్కేసి మీ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియోలో మీరు ఉండాలి కాబట్టి మీ ఫేస్ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేయాలి. నేనైతే నా ఒక ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ ప్లస్ మీద కింద కనపడుతుంది కదా! ప్లస్ దాని మీద నొక్కితే మీకైతే ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఇంకా అది ఇమేజ్ అయితే జనరేట్ చేసిద్ది. నేను ఇక్కడ ఏం అడిగానో మీరు తెలుగొస్తే చదువుకోండి. మహాశివరాత్రికి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నాను. దానికి ఇమేజెస్ కావాలి. ఫస్ట్ ఇమేజు నేను శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఇవ్వు అని చెప్పాను. ఓకే. దానికైతే ఇదైతే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుందనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకునిద్ది. మీ నెట్వర్క్ మీకు నెట్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. దాన్ని బట్టి కొంచెం టైం ఎక్కువ, తక్కువ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి కంగారైతే పడొద్దు. ఓకే. నాకు అక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుందనమాట. సో, ఇమేజ్ జనరేట్ చేసేంతవరకు మీరైతే ఇంకా కామ్‌గా ఉండండి. ఏమీ కదిలియొద్దు అక్కడ. ఇమేజ్ జనరేట్ అయ్యే వరకు. ఫోన్ పక్కన పెట్టేయండి కావాలంటే మీకు నెట్ చాలా స్లోగా ఉందంటే. ఖచ్చితంగా అయితే ఇమేజ్ అయితే వచ్చిద్దనమాట. ఇదిగో నాకు చూడండి ఎంత బాగా ఇచ్చిందో ఒక ఇమేజు. నేను శివుడికి అభిషేకం చేస్తున్నట్లయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అంటే దాని మీద నొక్కితే కిందకి బాణం గుర్తుండిద్ది. దాని మీద ఒక్కసారి కొట్టాననుకో డౌన్లోడ్ అయిపోద్ది. అంటే ఆ ఇమేజ్ అనేది మన ఫోన్లోకి అయితే వచ్చేసిద్దనమాట. ఓకే. ఇది ఫస్ట్ ఇమేజ్ అయిపోయింది. ఇక రెండో ఇమేజ్ అడుగుతున్నాను చూడండి. ఇప్పుడు నేను శివుడికి నమస్కరిస్తున్నట్టు ఉండాలి. ఇలాగా ఒక ఇమేజ్ ఇవ్వు అని అన్నాను. అంటే నేను శివుడికి దండం పెట్టుకున్నట్టు ఉండాలి. ఆయన ప్రత్యక్షం అయ్యి నాకు కనపడాలి అన్నట్లు అడిగాను అనమాట. ఓకే. మీరు కావాలంటే ఇక్కడ తెలుగొస్తే చదువుకోండి. నేను ఇక్కడ ఏదైతే చెప్పానో చదువుకొని నా స్టైల్ కావాలంటే వాడుకోండి. లేదంటే మీకు నచ్చినట్టే మీరు చెప్పుకోండి అనమాట. ఇప్పుడు మనకి రెండో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను ఈ వీడియోలో బాగా లెంత్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక 3 ఇమేజ్ అయితే జనరేట్ చేశాననమాట. మీరు కావాలంటే ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. 5, 6 అట్లా ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. మీరు అంత పెద్ద వీడియో అయినా చేసేసుకోవచ్చు దాన్ని. ఓకే. నేను జస్ట్ 3 చేశాను. నాకు మూడిటికి ఒక 16 సెకండ్స్ వీడియో అయితే వచ్చిద్దనమాట ఫైనల్‌గా. ఓకే. మీకు అట్లాగే ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్నీ అయితే జనరేట్ చేసుకోండి. ఇంకొకటి అది ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు దాన్ని అయితే ఏం కదిలియొద్దు. కావాలంటే మీరు పక్కన పెట్టండి నెట్ స్లోగా వస్తే. మీరు కంగారు పడిపోయి నాకు రావట్లేదని చెప్పేసి దాన్ని అయితే టచ్ చేయొద్దనమాట. అది ఇమేజ్ ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకునిద్ది. ఓకే. ఇక్కడ చూడండి నాకు రెండవ ఇమేజ్ కూడా వచ్చింది. నేను శివుడికి దండం పెడుతున్నట్టు వచ్చింది. మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. అంటే బాణం గుర్తు మీద నొక్కగానే వచ్చిద్ది. ఇమేజ్ మీద టచ్ చేయగానే బాణం గుర్తు వచ్చిద్ది. దాని మీద నొక్కగానే మనకు డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను మూడో ఇమేజ్ అడుగుతాను అనమాట. ఇప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నాకు
తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తున్నట్లు 3వ ఇమేజ్ ఇవ్వు అని అయితే నేను ఇప్పుడు దీన్ని అయితే అడుగుతున్నాను. మీకు ఇదే స్టైల్ కావాలంటే వాడేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇమేజెస్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే మీరు వేరే ఇమేజ్ ఇవ్వాలనుకో దాన్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. సేమ్ ఇమేజ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఇచ్చాం కదా. సో దాన్నే ఇది మళ్ళీ తెచ్చేసుకొని వాడుకునిద్ది. సో నేను ఇక్కడ సేమ్ ఇమేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తే చూడండి ఏమవుతుందో. తీసుకోదు, ఎందుకంటే పైన ఆల్రెడీ ఇచ్చాం కదా, హిస్టరీలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టేస్తున్నాను దీనికి కూడా. ఇప్పుడు మనకి 3వ ఇమేజ్ కూడా వచ్చింది. సో మీకు రకరకాల ఇమేజెస్, మీ మంచి ఇమేజెస్ ఉంటే అవి ఇచ్చుకోండి. మీకు కావాల్సినట్టు అయితే చెప్పుకోండి. శివయ్య అని నా చేతులు పట్టుకున్నట్టు, నేను శివుడి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నట్లు, ఇట్లా ఏదన్నా మీరు వాడేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా అయితే ఇచ్చాను మీకు చూడడానికి అట్లా ఉంటుంది అనేది. ఓకే, మళ్ళీ మనకి 3వ ఇమేజ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి ఏఐ తోటి కానీ యూట్యూబ్లో అసలు ఏమీ రానోళ్ళు మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి అనుకునే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన దాంట్లో క్లియర్ కట్గా అయితే ఒక వీడియో చేసా, అదైతే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా కొంచెం అయితే చెప్తాను, షార్ట్ వీడియో ఎట్లా పెట్టాలి ఇప్పుడు మనం జనరేట్ చేసిన దాన్ని అనేది ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి 3వ ఇమేజ్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత బాగా ఇచ్చిందో. నేను కూర్చొని దండం పెడుతుంటే శివుడు నా తల మీద చేయబెట్టినట్టుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, వీటిని వీడియో కింద మార్చాలంటే మనకి ఒక వెబ్సైట్ కావాలి, అది ఫ్లో ఏఐ అని ఉంటుంది. సో దానికన్నా ముందు వీడియో జనరేట్ చేయడానికి ప్రాంప్ట్లు అని కావాలన్నమాట. దాన్ని అయితే ఇక్కడ అడుగుదాం. ఇది ఓపెన్ చేసి మళ్ళీ నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ ఇమేజెస్ తోటి నేను షార్ట్ వీడియో చేయడానికి నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, పూర్ ఇంగ్లీష్లో ఇవ్వు ప్రాంప్ట్ని. ఫస్ట్ ఇమేజ్ నుండి సెకండ్ ఇమేజ్ నుండి థర్డ్ ఇమేజ్కి స్మూత్ ట్రాన్సాక్షన్ ఉండాలి, అట్లాగా ప్రాంప్ట్ ఇవ్వు నీకు నచ్చినట్టు అని దాన్నే అడిగా. మీరు కావాలంటే మీరు అక్కడ చదువుకోండి అనమాట. ఓకే, తెలుగు వచ్చిన వాళ్ళు చదువుకోండి, లేకపోతే నేను ఏదైతే చెప్పానో అదే ఇచ్చాను. అక్కడ ఎందుకు నేను తీసేస్తున్నానంటే, ఫస్ట్ నేను సరిగ్గా చెప్పలేదు కాబట్టి నాకు మంచి ప్రాంప్ట్ రాలేదు అనుకొని నేను తీసేసాను అనమాట. తీసేసి మళ్ళీ నేను వేరేగా మళ్ళీ అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా అంటే క్లియర్గా, నాకు ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ కలుపుకొని ఒక వీడియోకి ప్యూర్ ఇంగ్లీష్లో ప్రాంప్ట్లు ఇవ్వు, 2 ప్రాంప్ట్లు. ఒక ప్రాంప్ట్ ఫస్ట్ ఇమేజ్కి 2వ ఇమేజ్కి లింక్ ఉండాలి, రెండో ప్రాంప్ట్ 2వ ఇమేజ్కి 3వ ఇమేజ్కి లింక్ ఉండాలి. ఈ విధంగా అయితే నాకు ఒక 2 ప్రాంప్ట్స్ ఇవ్వు, స్మూత్ ట్రాన్సాక్షన్ ఉండాలి ఆ రెండింటి మధ్య అని అయితే చెప్పాను. మీరు కూడా మీకు నచ్చినట్టు ఈ విధంగానే చెప్పండి, లేదంటే నేను రైట్ కొట్టిన తర్వాత అక్కడ చదువుకోండి, తెలుగులోనే వచ్చింది అది మొత్తం. ఓకే, చదువుకొని దాన్నే మీరు చెప్పండి. లేదు మీరు ఎట్లా చెప్పండి, నాకు ఇప్పుడు వీటిని వీడియో కింద మార్చడానికి ఒక ప్యూర్ ఇంగ్లీష్లో ఇవ్వండి ప్రాంప్ట్లు అని చెప్పండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రాంప్ట్లు అనేవి ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు నాకు ప్రాంప్ట్లు అయితే ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ ప్రాంప్ట్, రెండో ప్రాంప్ట్ అని అయితే ఇచ్చింది. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఆ కాపీ ఎట్లా అంటే దాన్ని ఒత్తి పట్టుకోవాలి. మనకి 2 చుక్కల్లాగా ఉన్నాయి కదా పైన కొమ్ముల్లాగా, అవి కింద కొమ్మును చెవును పట్టుకొని కిందకి లాగాలన్నమాట. మనం ఒత్తి పట్టుకుంటే బ్లూ కలర్లో వస్తుంది, ప్రతి ఫోన్కి అంతే వస్తుంది. కింద ఇదిగో ఇట్లా 2 చెవుల్లాగా ఉంటుంది. ఆ 2 చెవుల్లో నేను నాకు కావాల్సిన దగ్గరికి లాక్కొని అట్లా ఒత్తి పట్టుకోవాలి. అప్పుడు COPY అని వస్తుంది. దీన్ని కాపీ అంటారు. దాన్ని కాపీ చేసేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ ఇంకా ఓపెన్ చేయకూడదు. మనం ఆల్రెడీ ChatGPT ఉంది కదా గూగుల్లో, క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ అంటే గుండ్రంగా ఉండిద్ది, ఇదిగో ఇట్లా వచ్చింది కదా, అట్లా అయితే ఉండిద్ది అనమాట. దాంట్లోకి వెళ్ళి కొత్త ట్యాబ్ మీకు డైరెక్ట్ ఇట్లానే వస్తుంది చాలామందికి, లేదంటే ప్లస్ నొక్కితే వచ్చిద్ది కొత్త ట్యాబ్. అక్కడ మళ్ళీ మైక్ ఓపెన్ చేసేసి ఏం చెప్పాలంటే ఫ్లో ఏఐ అని చెప్పాలి. ఫ్లో ఏఐ అనగానే మనకి ఫస్ట్ ఇట్లా వచ్చిద్ది, దాన్ని ఎంటర్ కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత మనం ఫస్టే వచ్చిద్ది, నల్ల కలర్లో వచ్చిద్ది అనమాట, నల్లగా గుండ్రంగా వచ్చిద్ది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఫ్లో ఏఐ అంటారు అనమాట. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి మన గూగుల్ తోటి. మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ది నా ప్రీవియస్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసా కాబట్టి
వేరే దాంట్లో ఇక్కడైతే తీసుకోవట్లేదు కాబట్టి వేరే అకౌంట్తో లాగిన్ అవుతాను. నాకు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండో అకౌంట్ తోటి లాగిన్ అవుతాను చూడండి. ఇప్పుడు గూగుల్ మీద కొట్టేస్తే ఆటోమేటిక్గా అది లాగిన్ తీసేసుకున్నది. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇట్లా అడిగిద్ది అనమాట. ఆ 2 బాక్సుల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మనకి ఇట్లా వచ్చిద్ది. ఇప్పుడు మీరు పైనుండి కిందకి అట్లా మూవ్ చేయాలి. మొత్తం కిందకి వెళ్ళిన తర్వాత ఈ బటన్కి అయితే కలర్ వచ్చిద్ది అనమాట. అప్పుడు మాత్రం ఆ బటన్ మనం క్లిక్ చేయకూడతాం. అక్కడ పట్టుకొని పైకంటే స్క్రోల్ అవుతుంది. నేను బటన్ కలర్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే ఇట్లా వచ్చిద్ది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ అని, ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ప్రాజెక్ట్ అయితే లోడ్ అవుతుంది అనమాట. ఇది మన ప్రాజెక్ట్. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉండిద్ది ఫస్ట్, అది కాదు మనకి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో కాదు, ఫ్రేమ్ టు వీడియో. ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ ఇమేజ్ అని, ఫ్రేమ్ టు వీడియో అని, టెక్స్ట్ టు వీడియో అని. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది రెండోది, ఫ్రేమ్స్ టు వీడియో. రెండోది ఎఫ్తో స్టార్ట్ అవుతుంది, ఫ్రేమ్స్ టు వీడియో. ఈ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద 2 ప్లస్లు కనపడుతున్నాయి చూడండి. ఫస్ట్ ప్లస్ క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ క్లిక్ చేయగానే ఇట్లా కనపడిద్ది అప్లోడ్ అని బాణం గుర్తు. దాని మీద కొట్టగానే ఇట్లా వచ్చిద్ది. చివర అగ్రి అని ఉంది కదా, అది కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మన ఇమేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ ఇమేజ్ ఏంటిది, అభిషేకం చేస్తున్నట్టు కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్రాపింగ్ అడిగిద్ది, అవసరం లేదు మనకి షార్ట్ వీడియో కదా. సో షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు క్రాప్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ అని కొట్టేయండి. దాన్ని ఎడిట్ ఏం చేయాల్సిన పని లేదు. మన ఇమేజ్ అయితే అప్లోడ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇంకా మీరేం కదిలేయొద్దు. మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి అయితే ఇమేజ్ అప్లోడింగ్కి టైం తీసుకునేది. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ప్లస్ నుండి ఇమేజ్ కింద మారిపోయింది. సో ఇక్కడ రెండో ప్లస్ ఉంది, ఒకటి అయిపోయింది, రెండోది. ఇప్పుడు దాని మీద క్లిక్ కొడదాం. కొట్టిన తర్వాత మళ్ళీ అప్లోడ్ మీద కొట్టి ఇప్పుడు నా రెండో ఇమేజ్, ఇక్కడ నేను దండం పెడుతున్నట్టుంది కదా, ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొడతా. పైన డన్ అని కొట్టాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత DONE అని ఉంటుంది, దాన్ని కొట్టాలి. కొట్టేసి సేమ్ ఇందా అట్లాగే క్రాప్ అండ్ సేవ్ తెల్ల కలర్లో బటన్ ఉంది కదా, దాన్ని నొక్కితే మనకి ఇట్లా అయితే వచ్చేసిద్ది. ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. 2 ఇమేజెస్ అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ChatGPTలో కాపీ చేసుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే అట్లాగా మళ్ళీ ఇక్కడ ఒత్తి పట్టుకోవాలి. పట్టుకుంటే ఎట్లా వస్తుంది, PASTE అని. దాని మీద క్లిక్ కొడితే మన ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇంకా ప్లస్ ఇక్కడ బాణం గుర్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడమే. ఇప్పుడు మనకి వీడియో అయితే జనరేట్ అవుతూ ఉండిద్ది. ఇంకా వీడియో జనరేట్ అయ్యేటప్పుడు మీరు ఏమీ కదిలియొద్దు, దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఫోన్. ఎందుకు, మన దగ్గర చాలామంది దగ్గర నెట్వర్క్ స్పీడ్ ఉండొచ్చు, స్పీడ్ లేకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు కంగారు పడిపోయి నాకు ఇంకా జనరేట్ అవ్వట్లేదండి, ఒక 10 మినిట్స్ అవుతుంది ఇంకా జనరేట్ అవ్వట్లేదండి, ఇట్లా అయితే కంగారు ఏం పడుద్ది అనమాట. మీకు అక్కడ పర్సంటేజ్ అయితే కనపడుద్ది, ఎంత శాతం అయింది. అది మనకి 100కి రావాలి, గుర్తుపెట్టుకోండి. 100కి వస్తే అప్పుడు అయినట్టు అనమాట. సో అప్పుడు దాకా మీరైతే ఫోన్ అయితే పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, AI తోటి వీడియోలు జనరేట్ చేయడం చాలా సింపుల్ అనమాట. మీరు నాకు యూట్యూబ్ అసలు తెలీదు, లేదు నాకు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడానికి ఏమీ రావు, ఇలాంటి అందరూ అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. లేదంటే మీరు అలాంటి కేటగిరీలో ఉన్న మీరు చూసి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శివుడితోటి పెట్టుకుంటున్నాం, మనం దేవుడితోటి రేపు శివరాత్రి అని కాదు, మన ఇంట్లో ఎవరన్నా ఎక్స్పైర్ అయి ఉంటారు కదా, మిస్ అవుతూ ఉంటాం మనం వాళ్ళని, మన నాన్నగారు తాతగారు అట్లా ఎవరు, వాళ్ళ ఇమేజెస్ తోటి మన ఇమేజెస్, వాళ్ళ ఫోటోలు మన ఫోటోలు ఉంటే 2 దగ్గర పెట్టి మనం వాళ్ళతో దిగాలి, ఏదన్నా ఫోటో దిగాలనుకున్నా, వాళ్ళతో ఏదన్నా వీడియో తీసుకోవాలనుకున్నా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తా చూడండి. ఆ వీడియో ప్లే చేసినప్పుడు మనకైతే అక్కడ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ కొడితే మీకైతే సౌండ్ అయితే ఇస్తుంది అనమాట. చూడండి వీడియో అయితే ప్లే అవుతుంది. ఎంత నీట్గా ఇచ్చిందో చూడండి, బాగా ఇచ్చింది కదా. ఎట్లా అయితే వచ్చింది, 8 సెకండ్ల వీడియో అయితే వచ్చింది అనమాట. సో నీట్గా అయితే ఇచ్చిద్ది, ట్రాన్సాక్షన్స్ కూడా నీట్గా అయితే ఇచ్చిద్ది, స్మూత్గా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే అట్లాగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ బాణం గుర్తు కిందకు ఉండిద్ది. బాణం గుర్తు కిందకున్న దాని మీద క్లిక్ కొట్టాలి.
క్లిక్ కొట్టినప్పుడు ఇట్లా 3 వస్తాయి. మధ్యలో సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలోది, ఫస్ట్ది కాదు, మధ్యలోది. ఓకే, ఫస్ట్ది కాదు, 3 వచ్చినప్పుడు మధ్యలోది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఫస్ట్ వీడియో అయిపోయింది. ఇప్పుడు రెండో వీడియోకి మీరు ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. అట్లానే ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద కొడితే మనకి ఇట్లా వస్తుంది. ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో ఏంటిది, యాక్చువల్గా రెండోది. కానీ నేను ఏం చేస్తానంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక వీడియో అంటే ఒక ఫోటోని అప్లోడ్ చేసేసి మీకైతే వీడియో జనరేట్ చేపిస్తాను అనమాట. చూడండి, సో ఇక్కడ అప్లోడ్ అవుతుంది నా ఇమేజ్. మీరు మాత్రం 2 అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఒకటే పెట్టేశాను, డైరెక్ట్ నా థర్డ్ ఇమేజ్ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ మనకు కావాల్సింది సెకండ్ ఇమేజ్ పెట్టుకోవాలి. మీకు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయనుకో, వరుస ప్రకారం ఆ వరుసలో ఏదొస్తే దాన్ని పెట్టుకోండి అనమాట. ఓకే, 1 2 2 3 3 4 అట్లా వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు రెండో ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ అంటే ఒత్తి పట్టుకుంటే మనకి 2 చెవుల్లాగా వస్తాయి. కింద చెవుని పట్టుకొని కిందకైతే లాగాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు లాగాలి. నాకు ఇక్కడ దాకా కావాలి. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ ఒత్తి పట్టుకోవాలి. పట్టుకుంటే PAST వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తే చూడండి, ఇక్కడ తెలుగు వచ్చింది. తెలుగులో మనకి 2 సార్లు తెలుగు వచ్చిందనమాట. కానీ ఈసారి మనం కాపీ చేసేటప్పుడు మిస్టేక్ చేసాం. నేనేం చేసా, అన్ని ఫోనుల్లో చాలా ఫోనుల్లో ఎలా ఉంటుందంటే కాపీ చేసేటప్పుడు కిందకి అటు ఇటు స్క్రీన్ అయితే కదపకూడదు. కదిపాం కాబట్టి పైన చెవు ఉంది కదా, అది పైకి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం కాపీ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో వస్తుందో రాదో తెలీదు, కానీ చూద్దాం. వస్తే బాగుండిద్ది, లేదంటే మనం మళ్ళీ కాపీ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ని ఇదిగో నాకైతే రాలేదు, ఎందుకంటే లాంగ్ ప్రాంప్ట్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు తీయడానికైతే చూద్దాము. సో మీకైతే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, మీరేం కంగారు పడద్దు. మళ్ళీ నేను తీసేసి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దీన్ని మామూలుగా సెలెక్ట్ ఆల్ కొట్టి తీసేయచ్చు అనమాట. దాన్ని మళ్ళీ ఒత్తి పట్టుకుంటే సెలెక్ట్ ఆల్ 3 ఉంది కదా, అది కొడితే మనకి ఇక్కడ కట్ అని వస్తుంది. రాలేదు, కాపీ వస్తుంది. సో చూద్దాం, మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో. ఇక్కడైతే ఏం లేవన్నమాట. ఇంకొకసారి చూద్దాం. సెలెక్ట్ ఆల్ కొడితే మనకి రావట్లేదు. సో ఇప్పుడు నేనైతే దీన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ చెప్తాను. మీకు కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయనుకో, సింపుల్గా డిలీట్ చేసి మళ్ళీ చూసుకోండి అనమాట. ఓకే, మళ్ళీ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కింద 3 చుక్కలు ఉంటాయి కదా, 3 చుక్కలు, ఆ 3 చుక్కల మీద క్లిక్ కొట్టి డిలీట్ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, కింద కన్న తర్వాత ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, దాని మీద కొట్టి డిలీట్ బాక్స్ ఉంటుంది, చెత్తకుండి బాక్స్ ఉంటుంది అనమాట, దాన్ని నొక్కాలి. నొక్కితే అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుండి ప్లస్ మీద కొట్టాను, నా ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ దాన్ని కొట్టేసిన తర్వాత ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఓకే, క్రాప్ అండ్ సేవ్, నా ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. కొంచెం టైం తీసుకునేది అనమాట. సో కాపీ చేసుకునేటప్పుడు చాలా ఫోనుల్లో ఇలానే జరిగిద్ది అనమాట. మీరు జాగ్రత్తగా అయితే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మీకు నీట్గా కాపీ చేసేది. ఇందాకలో మొత్తం ఒకేసారి చేసాం కదా, అందుకని మనకి అట్లా వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, మనం చిన్న చిన్న ముక్కలు చేద్దాం. ఓకే, చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు చూడండి, పైకి వెళ్ళిపోయింది. అటు ఇటు స్క్రీన్ కదలకూడదు. కాపీలో ఉన్నప్పుడు స్క్రీన్ అంతే ఉండాలన్నమాట. ఒత్తి పట్టుకున్నాను. కింద చెవుని ఎంతవరకు స్క్రీన్లో ఎంతవరకు కనపడితే అంతవరకు ఇక్కడ దాకా కాపీ చేసుకున్నా. గుర్తుపెట్టుకున్నా ఎక్కడ దాకా కాపీ చేసుకున్నాను. ఫస్ట్ అక్కడ దాకా కాపీ చేసుకున్నా. అక్కడ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఒత్తి పట్టుకున్నా, పేస్ట్ అయిపోయింది. మళ్ళీ ChatGPTకి వెళ్ళా. ఇందాకలు ఎక్కడ దాకా కాపీ చేసుకున్నాం గుర్తుంది కదా, మళ్ళీ పైకి అనుకొని అక్కడ నుండి కిందకి. ఓకే, ఫస్ట్ ఒక పార్ట్ సగం కాపీ చేసుకున్నా, ఇప్పుడు రెండో సగం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒత్తి పట్టుకొని పేస్ట్ మీద క్లిక్ చేయటం. పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాంప్ట్ మనకి నీట్గా ఇచ్చిందనమాట, వచ్చింది. ఇప్పుడు కొట్టేస్తే, అంటే బాణం గుర్తుంది కదా, దాన్ని కొట్టేస్తే మనకి మళ్ళీ మన రెండో వీడియో అయితే జనరేట్ అవుతూ ఉండిద్ది అనమాట.
ఈ విధంగా ఏఐ తోటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇందాక చెప్తున్నాను కదా, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మనం బాగా మిస్ అయ్యే వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళతో కూడా మనకు నచ్చినట్టు మన వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, స్టేటస్లో పెట్టుకోవడానికి. లైక్ మా తాతగారు ఎవరన్నా ఉన్నారంటే, మా తాతగారిని నేను వెళ్ళి కలిసినట్టు, మా తాతగారిని నేను కూర్చొని మాట్లాడుతున్నట్లు, ఇట్లాగా మనకి వాళ్ళ ఇమేజెస్ ఉంటే సరిపోద్ది. వాళ్ళ ఫోటో మన ఫోటో ఇవ్వడం, మనకి నచ్చింది మనం ఏఐకి చెప్పడం. ప్రాంప్ట్ అనాలి, ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ అంటే అది ఇస్తుంది. ఇంగ్లీష్లోనే అడగాలి వీడియోకి ప్రాంప్ట్లో, తెలుగులో అడగకూడదు. తెలుగులో అడిగితే చాలా ఏఐలకి తెలుగు అనేది అంత అర్థం కాదు. ఒక చాట్ జీపీటీ, జెమిని ఇలాంటి పెద్ద పెద్ద ఏఐకే తెలుగు అర్థం అవుతుంది. ఇలాంటి ఫ్లో ఇట్లా ఉన్నాయి కదా, వీటికి తెలుగు అనేది అంత అర్థం కాదనమాట. కాబట్టి ఇంగ్లీష్లో మీరు తెలుగులో చెప్పండి, చాట్ జీపీటీ ఇంగ్లీష్లో ఇచ్చిద్ది. మీరు దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి, వచ్చేసింది. నా రెండో వీడియో కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎట్లా ఇచ్చిందో. ఆ ప్రాంప్ట్కి శివుడు నా మీద చేయబెట్టి ఆయన తల నుండి నా మీదకి ఏదో ఎనర్జీ పాస్ అయిందనమాట. బాగుంది కదా. మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలోది మాత్రమే క్లిక్ చేయాలి, పైది కాదు కిందది కాదు, మధ్యలోది డౌన్లోడ్ దగ్గర. ఇప్పుడు నాకు డౌన్లోడ్ అయిపోయినాయి. దీన్ని నేను ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక చిన్న షార్ట్ వీడియో కింద పెట్టుకోవచ్చు అనమాట. వాట్సాప్ స్టేటస్ అయితే మీ అందరికీ తెలుసు, నార్మల్ వాట్సాప్ వేసి ఓపెన్ చేసి పెట్టేసుకుంటారు. లేదు నేను ఇప్పుడు షార్ట్ వీడియోలో ఎట్లా పెట్టాలంటే, డైరెక్ట్ అవి మనకు ఒక వాయిస్ ఇచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది బాగుందనుకో డైరెక్ట్ ప్లస్ నొక్కేసి మన వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 2 సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ కొట్టేసా. ఇక్కడ మనకి యూట్యూబ్ నార్మల్గా సాంగ్స్ అడిగిద్ది, మీకు ఏదన్నా కావాలంటే పెట్టుకోండి. లేదు నాకు స్పెసిఫిక్గా ఒక సాంగ్ పెట్టుకోవాలి శివుడు సాంగ్ కంటే, సెర్చ్ బార్ ఉంది కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ మైక్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి శివుడు సాంగ్స్ అని, శివుడు పాటలు, ఇక్కడ నేను శివుడు పాటలు అన్నా ఇట్లా శివుడు పాటలు వస్తాయి. ఇప్పుడు నేను కాంతారాలో బీజిఎం కావాలనుకున్నా, మళ్ళీ మైక్ మీద కొడతాను, కాంతారా 2 బీజిఎం. ఈ విధంగా చెప్తే నాకు ఎట్లా వచ్చింది. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ఈ వీడియోకి నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీద క్లిక్ కొట్టి ఫస్ట్ది యూజ్ దిస్ సౌండ్ ఫస్ట్ది కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మన వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, 1 2 సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ కొడితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. తర్వాత దాన్ని కొట్టి దాన్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండిద్ది. మనం డన్ కొట్టి అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఈ అప్లోడ్ చేసే విధానం అంతా మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను, మీరు అది చూస్తే మీకు అర్థమైపోయింది. చూసారు కదా, మీకు ఈ స్క్రీన్ రికార్డర్లో నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కానీ మీరైతే మీ వీడియో జనరేట్ చేసుకుని దాన్ని అయితే స్టేటస్ కింద అయితే పెట్టుకోండి. మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయి ఉంటారు. నేనైతే శివుడికి అభిషేకం చేసి సోమవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నట్టు చేశాను కదా, మీకు నచ్చినట్టయితే చేసుకోండి అనమాట. నా ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్లో శివయ్య బొమ్మ ఉంది కాబట్టి అదే కంటిన్యూస్గా ఇచ్చింది. కానీ మీకు చాట్ జీపీటీ డిఫరెంట్గా అయితే ఇవ్వచ్చు, దాన్ని బట్టి మీరు వీడియోని అయితే జనరేట్ చేసేసుకోండి. సరే మరి ఇలాంటి వీడియోస్ మీకు కానీ నచ్చితే, లేదంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం.